అంటే సార్ తండ్రికి కూతురు మీద విపరీతమైన అభిమానం సార్. అలాగే కొడుక్కి అంటే కొడుకంటే తల్లికి ప్రాణం, కూతురంటే తండ్రికి ప్రాణం. ఇదే భగవంతుడు సృష్టించినటువంటి కానీ అద్భుతమైనటువంటి కూతురికి తండ్రి మీద అంతే ప్రాణం ఉంటుంది. అంతే ప్రాణం ఉంటుంది సార్. కానీ కొడుక్కి తల్లి మీద ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మాట ఏం పెద్ద ఎవరో నేను చదివిన కవిత సార్ ఇది. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు, పెద్ద ఆపరేషన్ కోలుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ తిరగబడ్డాడు 22 సంవత్సరాల తర్వాత. పిచ్చి తల్లి కోలుకునేది ఎప్పుడు సార్? అందుకే క్షమించాలి, నేను అందరినీ అనను కానీ అంటే కొరివి పెట్టేది కొడుకు, కూడు పెట్టేది కూతురు అన్నారు సార్. కూతుర్నే కనాలంటారు అంటారు సార్. అంటే అది నేను కూడా ఆడబిడ్డ తండ్రి కాబట్టి నాకు ఆ స్వార్థం ఉంది కాబట్టి అదే సార్ నేను చెప్తున్నా. అందులో భాగంగా అన్నారు కదా సార్. అంటే కూతురు ఇంటికి వెలుతురు, కూతురున్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, కూతురు లేని ఇల్లు వెలవెలలాడుతూ ఉంటుంది అన్నారు సార్. అందుకే లేక లేక ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగింది ఒక్క బేటీ, అందువల్ల అయ్యింది ఆ ఇల్లు బ్యూటీ. ఆడబిడ్డ తండ్రి లోకాన ఘన పాటి సార్. సూపర్. ఇది ఆడబిడ్డ గురించి చెప్పేటప్పుడు సార్. అందుకే ఒక స్త్రీమూర్తి విషయంలో తీసుకుంటే సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గతంలో చూసాం కదా సార్, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా స్త్రీమూర్తికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప స్థానం. అంటే పురాణాల నుంచి తీసుకుంటే బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవిని నాలుక మీద ఉంచుకున్నాడు సార్. మహావిష్ణువు తన యొక్క హృదయస్థానాన్ని ఇచ్చాడు లక్ష్మీదేవి గారికి. అలాగే ఇంకా శివుడైతే పరమశివుడు తన అర్ధ శరీరాన్ని అర్ధనారీశ్వరుడు అన్నారు ఆయన్ని. అందుకే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అవి దేవతా లోకాలు అయినాయని కూడా మనం చరిత్రలో చదువుకున్నాం. ఇప్పుడు కూడా సార్ ఏ ఇంట్లో అన్యోన్య దాంపత్యం అంటే సార్ ఒకప్పుడు ట్రేస్ ద అంటే ఇఫ్ యు డోంట్ మైండ్ సార్, పాతకాలం ప్రతి ఒక్క స్త్రీమూర్తి విజయం వెనుక అంటే ప్రతి ఒక్క పురుషుడు స్త్రీమూర్తి విజయం ఉంటుంది అని చెప్తారు. అంటే నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ అఫెన్స్ వన్స్ అపాన్ ఎ టైమ్, నౌ ట్రేస్ ద లేడీ బిహైండ్ సక్సెస్ అన్నారు సార్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్, మామూలుగా గృహిణి అంటారు కదా సార్, గృహిణి అనే విషయానికి వస్తే మీరు హౌస్ వైఫా అంటారు. ఎంత సులకనగా అంటారు సార్. అదే హౌస్ వైఫ్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మహాతల్లి ఉదయం నిద్ర లేచింది మొదలుకొని సార్ అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి ఆ తర్వాత ఆ ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని తను తింటుందో తినలేదో బిడ్డలు క్యారియర్ కట్టేయడం, వాళ్ళకి మంచిర్లు చూడడం, స్కూల్కి పంపడం, మళ్ళీ ఇంటి పనులు చూసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం, ఆ తర్వాత భర్త ఇంటికి వస్తే భోజనం పెట్టడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ పిల్లలు ఇంటికి చూసుకోవడం, మళ్ళీ ఈ ఇంట్లో ఉంటాయి కదా సార్ ఇంటి పనులు, ఇంటిల్లి పాది పనులు. అంటే ఒకటేని కాదు సార్, ఇల్లు శుభ్రపరచడం కావచ్చు, పాత్రగానులు అంటే సామాన్లు కడుక్కోవడం కావచ్చు, లేదా చాలా పని ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత అదే అన్నారు కదా సార్, మా గురువు నారాయణ స్వామి గారు చెప్తుంటారు మాటల సందర్భంలో, ఒక గృహిణికి జీతం ఎంత ఇవ్వాలంటే ఆ దేశ రాష్ట్రపతి కన్నా ఇచ్చే జీతానికన్నా ఎక్కువ ఇవ్వాలండి అన్నారు సార్. అది గృహిణి యొక్క గొప్పతనం సార్. సార్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఇంటి పని చేసి కూడా ఆఫీస్కి వెళ్ళి కూడా పని చేస్తుంటారు. అవును సార్. మీరు గృహిణి అన్నారు కదా, అవును సార్, హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కదా వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ సార్. కరెక్ట్. ఎస్ సార్. అది చాలా మనం 24 గంటలు పని వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవం చెప్తున్నా కదా, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో భార్య భర్త ఇద్దరు కష్టపడితే తప్ప 4 ఏళ్ళ నోట్లకు పోవు సార్. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో ఇప్పుడున్నటువంటి వాస్తవానికి మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. అంటే గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు కదా సార్, గ్లోబ్ జేబులోకి వచ్చింది అంటారు. ఈ క్రమంలో ఇలా జరుగుతున్న క్రమంలో ఈ పోటీ ప్రపంచంలో మనం నిరంతరం ఇద్దరు కష్టపడి ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే సంతోషంగా ఏ అలవాట్లు లేని వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకొంతమంది అలవాట్లకు బానిసై మళ్ళీ తప్పించుకొని కూడా మళ్ళీ జీవితాలు సరిదిద్దుకున్న వాళ్ళు ఎంతో